హలో! వెల్కమ్ టు నిక్షారా. ఈరోజు మనము మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చూద్దాం. దానికన్నా ముందు మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీకు తెలిసినోళ్ళు ఎవరైనా సరే జర్మనీలో మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ చేయడానికి అంటే ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ చేయడానికి చూస్తే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే. సో, బేసిక్‌గా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అంటున్నారు కదా! అసలు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఏముంటది? అసలు అందులో ఏం చేస్తారు? ఏంటి అనేది చూద్దాం. సో, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ వచ్చేసి లైక్ ఎలా ఉంటదంటే, అసల యూనివర్సిటీ నేమ్ ఉంటది, దాని లొకేషను, ఎన్ని సెమిస్టర్స్ ఉన్నాయి, తర్వాత తర్వాత ఏంటి మనకి ఏ ఇంటేక్ వింటరా, సమ్మరా, తర్వాత గ్రేడ్ పాయింట్స్ ఎంత కావాలి, ఐఎల్టీఎస్ బ్యాండ్ ఎంత ఉండాలి, టోఫెల్ బ్యాండ్ ఎంత ఉండాలి, ఇదంతా. సో, బేసిక్‌గా ఏ టు జెడ్ అంటూ ఉంటది. సో, మనం ఒక వెబ్‌సైట్ నుంచి ఒక వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాం అంతా అయిపోయింది. బట్ దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. క్రాస్ వెరిఫై ఎక్కడి నుంచి చేసుకుంటాం? ఏంటి అంటే యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని కొన్ని వెబ్‌సైట్స్‌లో తప్పు డీటెయిల్స్ సో, మనకేంటంటే సో, మా తప్పు డీటెయిల్స్ లేకుండా మనము అది ఏం చేయాలంటే యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో క్రాస్ వెరిఫై చేసుకుంటే సో, ఈజీ అవుతది మనకి. సో, ఏంటి? ఎలా చేసుకోవాలి? ఏంటి అనేది మీరు చూడొచ్చు. మీకు ఇక్కడ టాప్ బాటమ్‌లో ఇది క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా! మీరు స్కానర్ గాని స్కాన్ చేసుకుంటే మీరు డైరెక్ట్‌గా ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అది పర్చేజ్ చేసే పేజ్‌కెళ్ళిపోతాం. ఓకే. సో, లేదు మాకు ఈ క్యూఆర్ స్కానర్ మేము చూసే టైంకి వర్క్ చేయట్లేదు. లేదు ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది మీ మొబైల్‌తోని అంటే మీరు ఏం చేయొచ్చంటే లైక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! నిక్షార.కామ్ అని కొడితే మీకు ఈ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. నేను సజెస్ట్ చేసేదేంటంటే క్యూఆర్ స్కానర్ చేస్తే మీరు వెంటనే డైరెక్ట్ అయిపోతారు ఆ పేజ్‌కి. సో, ఇది ఎప్పటికైనా వర్క్ చేసేసి క్యూఆర్ స్కానర్ టెక్నికల్ ఇష్యూ అంటూ ఏమి ఉండదు. సో, నా సజెషన్ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ వస్తుంది. లైక్ ఆ పేజ్‌కి వెళ్తారు. దీనికి తోడు ఏంటంటే మేము యాడ్ చేసేది ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీసే. ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే కాదు. ఓకే. సో, ఇప్పుడు మనం చూద్దాం అసల ఈ వెబ్‌సైట్ నుంచి అయితే ఎలా పర్చేజ్ చేస్తామనేది. సో, ఇలా హోమ్ పేజ్‌కెళ్ళాక కిందకి స్క్రాల్ చేస్తే రెడీమేడ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఉంటది. యాహ్! ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఉంటది. యాహ్! రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ ఇది క్లిక్ చేశాక మీరు ఈ పేజ్‌లోకెళ్తారు. డైరెక్ట్ అవుతారు. అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోమనంటారు. తర్వాత పేమెంట్ చేస్తే మీకు షీట్ వచ్చేస్తది. ఇప్పుడు షార్ట్ లిస్ట్ నొక్కారు. షార్ట్ లిస్ట్ నౌ అయిపోయాక ఇప్పుడు మ్యాటర్ ఏంటి? ఇప్పుడు నేచురల్ సైన్స్. నేచురల్ సైన్స్ క్లిక్ చేసేస్తే మ్యాథమెటిక్స్ కదా! సో, మ్యాథమెటిక్స్ నొక్కాము. నొక్కాక ఇక్కడ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఇవన్నీ వస్తాయి. పేమెంట్ చేసేయడమే. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే అసలు లిస్ట్ ఎలా వస్తది? మాకు మీరింత చెప్తున్నారు కదా! లిస్ట్ ఎలా వస్తది ఏంటంటే మీకొక డమ్మీ లిస్ట్ చూపిస్తాను. సో, ఆ ప్రకారంగా వస్తది. ఆ లిస్ట్ అయితే కాదు. ఓకే. సో, బేసిక్‌గా ఇది డమ్మీ లిస్ట్. ఏముంటది? యూనివర్సిటీ నేమ్ ఉంటది. లొకేషన్ మీకు చెప్పినట్టే లొకేషన్ ఉంటది. కోర్స్, నంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇంటేక్ ఏంటి, వింటరా, సమ్మరా, తర్వాత అప్లికేషన్ స్టార్ట్ డేట్, అప్లికేషన్ డెడ్‌లైన్, ఫీస్ ఏంటి, సెమిస్టర్ ఇదేంటి మీరు ఆహ్, ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. ఫీస్ ఉండదన్నారు. మరి సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అంటే కొంచెం మినిమల్ అమౌంట్ ఉంటది. లైక్ మనకి ఎంత కాలేజ్‌లో సీట్ వచ్చినా ఒక మినిమమ్ ఫీస్ అంటూ కట్టాలి కదా! కట్టించుకుంటారు కదా! ఇది అంతే. ఓకే. తర్వాత ఐఎల్టీఎస్ స్కోరు, టోఫెల్ ఎంత ఏ టోఫెల్ స్కోర్ ఎంత రావాలి? తర్వాత జర్మన్ లాంగ్వేజ్ అవసరం ఉందా? లేదా? జిఆర్ఈ గాని, గేట్ కానీ, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా కావాలా? అప్లికేషన్ అంటే యూనివర్సిటీ పోర్టలా? బీపీడబ్ల్యూఎస్ పోర్టలా? లేదా త్రూ యూని అసిస్టా? లేదా ఏంటి పోస్ట్ ద్వారా పంపాలా? అనేది. మీకిక్కడ యూనివర్సిటీ వెబ్‌సైట్ లింక్ కూడా ఉంటది. సో, దాన్ని బట్టి మీరింకా చూసుకోక్కర్లేదు. మేము డైరెక్ట్ యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి వెరిఫై చేసి మీకు ఆ లింకే పేస్ట్ చేసేస్తాం. తర్వాత డాక్యుమెంట్స్ ఏం కావాలి అప్‌లోడ్ చేసేటప్పుడు అనేది, తర్వాత ఏపీఎస్ సర్టిఫికేటు,
మనం బ్యాచిలర్స్ ఏ కోర్స్‌లో చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత దీనికేమైనా జర్మన్ జీపీఏ రిక్వైర్మెంట్స్ ఉందా? ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. ఏపీఏ సర్టిఫికేట్ ఉందా? అప్లికేషన్ ప్రాసెస్‌లో కావాలా? అక్కర్లేదా? అనేది. ఒకవేళ కావాలి అంటే ఈపీఎస్ ఎలాగా? ఏంటి అనేది మనం వచ్చే వీడియోస్‌లో చూద్దాం ఏపీఎస్ సర్టిఫికేట్. సో, ఇలాగ ఉంటది యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. ఇది జస్ట్ డమ్మీ. లైక్ మీకొక ప్రూఫ్ రీడింగ్ అంటే లైక్ ఏమేమి ఉంటాయి? ఏమేమి కన్సిస్ట్ చేస్తాయి? ఇలాగా మొత్తం లిస్ట్ అంతా మొత్తం మ్యాథమెటిక్స్ సంబంధించిన యూనివర్సిటీస్ అన్నీ ఇందులో ఉంటాయి. అన్నీ పబ్లిక్ యూనివర్సిటీసే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. దీనికి తోడు ఏంటంటే మీరిక్కడ చూడొచ్చు. ఇది జస్ట్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే. ఇలాగా ఏంటి బ్రదర్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే అంటున్నారంటే, ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న కోర్స్ వచ్చే సంవత్సరం తీశారు కదా! సో, ఇది తీసేయరు. సో, ఖచ్చితంగా ఉంటది ఆ కోర్స్. సో, మీరు ఈ ఇంటేక్ అన్నా వచ్చే ఇంటేక్ అన్నా ఎప్పటికన్నా యూజ్ అవుతది. సో, ఈ లిస్ట్ అనేది వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే. మీకు ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్ మాత్రమే దొరుకుతాయి. ఓకే. ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఉండవు. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మమ్మల్ని ఏమైనా రీచ్ అవ్వాలనుకుంటే మీరిక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటది. ఇందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే టీమ్ మెంబర్స్ 2-3 డేస్‌లో మీతో టచ్ అవుతారు. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.